సమా రే సమా ఏమన్నా ఏం రాసిస్తా లోపల ఏం పెండ్లా మీరు సిమ్లాపువా అన్నా నీకెట్లా వయసు అయిపోయిందా మేము చేయొద్దా? ఏం చేస్తావేమో సరేగానే నూనె ప్యాకెట్ ఒకటిరా. ఇదన్నా ఎంతరా? 120 రూపాయలనా? 120 రూపాయలా? ఏం రా దీన్ని కొనేదానికోసం నా ఆశలు అమ్ముకోవాలి నేను. అన్నా ₹1 లాభం పెట్టుకుని అమ్మే ఉన్నాను నేనేమన్నా రేట్లు ఎక్కిస్తున్నా? ఇదంతా మనం ఓట్లు వేసి గెలిపించిన గవర్నమెంట్ పన్నా. పుట్లా ఉండే పాముని ఎత్తుకుని వచ్చి షెడ్యూల్ వేసుకున్నట్లయిందా మన పని. ఏమో రబ్బా రేట్ ఇంత ఏడరా తీసేది వద్దులేరా. ఏమే ఇప్పటి నుంచి మన ఇంట్లో చపాతీ బోండా బజ్జీ ఏమి చేయొద్దు. సంగటి సార్ మాత్రమే. నూనె రేట్లు భారీగా పెరిగిపోయిండాయి. ఏమి ఇది? టెండ్లకి వెళ్ళిపోలేదా కరెంటు బిల్లు? ఏమి ఇది ఇంత వచ్చిందే? ఇది మన ఇంటికి మాత్రమేనా ఊరందరిదీనా? ఒకప్పుడు ఇంత బిల్లులు ఫ్యాక్టరీలకు వస్తూ ఉండే, ఇప్పుడు ఇంట్లోకే వస్తూ ఉంది. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలనో ఏమో. మీ కూతురు పురుగు మంతగా అయిందా? హాస్పిటల్లో చేపిండాడా? ఏ హాస్పిటల్ రా? పిఎస్నా? నా బిడ్డకి ఎలా ఉంది సార్? పాప తల్లిదండ్రులు మీరేనా? అవును సార్. సమయానికి తీసుకురావడం వల్ల పాపను కాపాడగలిగాం. కాసేపాకి ఇంటికి తీసుకెళ్ళాం. చాలా సంతోషం స్వామి. అయ్యో నాకెందుకమ్మా నమస్కారం. అందుబాటులో ఇంత మంచి హాస్పిటల్ కట్టిన చంద్రబాబు నాయుడు గారికి పెట్టండి. నమస్కారం. ఎందుకమ్మా ఇలా చేశాను? లేకపోతే నేనేమైపోవాలా? నాకేం కాకూడదని ఇలా చేశాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? మరి సర్పంచ్ వాళ్ళతో నేను రోజు కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు నీ చెప్పింది ఏం చేసావు? ప్లీజ్ నన్ను వదిలి. ఎలాంటి తాత కాదు. నిన్ను తీసుకెళ్ళి రేపు చేయడం నాకు 5 నిమిషాల పని. కానీ నువ్వంతట నువ్వే వచ్చి నాకు సుఖాన్ని ఇవ్వాలి. లేదంటే పొలానికి పోయే మీ అమ్మాయినా తిరిగి రారు. నీకు రేపు ఒక్కరోజే టైం. చెప్పింది చేయకపోతే నే చెప్పింది చేస్తా. ఈరోజు నా బిడ్డ నేర్పించిన నా కొడుకుని తల నరికేస్తా ఈరోజు. వద్దు మామ, నేను చెప్పేది వింటావా? వాళ్ళని ఎదిరించే శక్తి మనకు లేదు. నీకేమన్నా అయితే ఆ బిడ్డ నీ నాన్న అయిపోతావు. వద్దు మామ. అవునే నువ్వు చెప్పింది నిజమే. ఈ రౌడీ నా కొడుకుల దగ్గర మనం ఏగే కయ్యాలి. ఎక్కడ చూసినా అన్యాయం, అధర్మం. ఈ రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం ఎప్పుడు వస్తుందో తెలియదు. మన బ్రతుకులు మారే మార్గం ఉందో లేదో కూడా తెలియదు. మార్గం ఉంది మామ. మన బతుకులు బాగుండాలన్నా, ఈ రౌడీ రాజ్యం పోయి రామరాజ్యం రావాలన్నా, ఆడపడుచులు ధైర్యంగా వీధుల్లో తిరగాలన్నా ఒకే ఒక్క మార్గం ఉంది. ఏమది? మనం మర్చిపోయిన సాంప్రదాయాలు మళ్ళీ గుర్తు చేసుకోవడం. ఏమా సంప్రదాయం? ఉండు మామ, తెస్తాను.
మామ మనం మర్చిపోయిన సాంప్రదాయము. ఈ రౌడీ రాజ్యాన్ని తరిమి కొట్టాలన్నా, మన బతుకులు మార్చుకోవాలన్నా ఈ పసుపు చొక్క నీ బొట్టి మీద ఉండాలి. ఈ తెలుగుదేశం జెండా మన ఇంటి పైన ఎగరాలి. మల్లె పూదండ